మన కాడికి వచ్చినారు ఏదో మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి. అర్థం చేసుకో తల్లి, చెప్పేది వినకపోతే ఎట్లా అర్థమవుతుంది నీకు? నువ్వు ఎంతసేపు ఉన్నా నువ్వు వేరే విధంగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఉంటావా ఇంటవా లేదా? ఏం నువ్వు కట్టి కడుతున్నావు? నన్ను సమాజ్ చేస్తున్నావా? ఎవరనుకుంటున్నావు? నేను ఏమనుకుంటున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏంది గమండి? ఏంది అర్థం కాదు. గమండి ఏంది? ఏంది నీ గవర్నమెంట్ ఉంటున్నా కాడ వినడం లేదే. ఒక్కసారి ఎవరికైనా సీఎంఆర్ఎఫ్ ఇచ్చిన తర్వాత ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రికి కూడా 3 ఏళ్ల వరకు చేయనికి లేదు. అప్పటికి నీకు తెలియదు. కాగితాలే పట్టుకోలే, నువ్వు పట్టుకోలే. మా పిల్లడు చెప్పిన కాగితాలే పట్టుకోలేమా? అడిగి నేను నా ఇంటికి విషయాలు తెలియకుంటే తెలుసుకుంటాం, చెప్తాము. మాకు తెలియకుంటే మేము కూడా అడిగి తెలుసుకుంటుంటాం. మాకు కూడా అన్ని తెలియాలని లేదు. చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. గానీ నువ్వేదో ఊర్లందరి ముందర పబ్లిక్ ముందర వచ్చి ఎమ్మెల్యే క్వశ్చన్ చేసినా అవి చేసినా నువ్వు వచ్చిండొచ్చు. మళ్ళీ ఊరికి ఎందుకు రాలే? నువ్వే వచ్చి అడిగిండొచ్చు. నువ్వు ఇప్పుడు ఊర్లో అంటే ఒక 50 మంది 100 మంది ఉంటే కదా రచ్చ పెడితే నేను వచ్చి నేనేం మాట్లాడాలా అంటావు? నా పిల్లోనే వీళ్ళందరూ అడుగు. ఇంతవరకు బుడ్డ రాజశేఖర రెడ్డి ఇంటికాడికి వచ్చిన ఎవరినే కానీ మెట్లు దిగి ఏమో మాట్లాడొచ్చేమో నీకే ఉంటుంది.